అండ్ కమింగ్ టు బిగ్ బాస్ అండ్ ఫన్ అండ్ ఫైనల్స్ కూడా వచ్చేస్తుంది. మీరు బిగ్ బాస్ జర్నీ బాగా ఎంజాయ్ చేశారని చెప్పారు అండ్ టాప్ 5 కూడా మనకు ఉన్నారు కాబట్టి మీ ఉద్దేశంలో ఎవరు టాప్ 3, టాప్ 2 అండ్ విన్నర్? ఇది వచ్చేటప్పటికి తెలిసిపోతుందేమో, మీరు తొందరగా లేదు, వేసుకోలేదు. ఈరోజు నైట్గా లేపించేస్తా. అయితే డన్. నా ఉద్దేశంలో నాకు గౌతమ్, నిఖిల్, నబీల్ ఎవరు వచ్చినా ముగ్గురు టాప్ 3 వీళ్ళు. యాక్చువల్ చెప్పాలంటే నిఖిల్ అండ్ నబీల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నాకు. బట్ గౌతమ్ని బయట నుంచి చూసినా, ఒకసారి అక్కడ నామినేషన్స్కి వెళ్ళినప్పుడు కలిసిన ఐ ఫెల్ట్ గుడ్ వైబ్స్. మంచి బాగా ఆడుతున్నాడు, హీ డిజర్వ్స్ అని చెప్పి అనిపిస్తుంది ఒక టైటిల్ కూడా. అండ్ ఓన్లీ ఒక్క లేడీ మిగిలిందనమాట హౌస్లో, ప్రేరణ. సో ఆవిడ గురించి ఏం చెప్తారు? నామినేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆవిడని ప్రామినేట్ చేసినట్టు నాకు యాక్చువల్ వీళ్ళందరికైనా ఫేవరెట్ ప్రేరణ. ఫస్ట్లో వెళ్ళిన 2 వారాల్లో ఎక్కువ మాట్లాడింది నేను ప్రేరణతో. ఎందుకంటే పడుకునేప్పుడు కూడా తను అక్కడ కబుర్లు చెప్తూనే ఉండేది, ఒకటే రూమ్ కాబట్టి అందరిలో కబుర్లు చెప్తూ ఉండేది. తను పెళ్ళి, నెక్స్ట్ పిల్లలు కన్సీవ్ చేయాలనుకుంటున్నాను, నాకేమో ఇంకో పక్క మా వైఫ్ ఎక్స్పెక్టింగ్, ఇవన్నీ కూడా చెప్తా ఉండేవాడిని. మాట్లాడుకుంటుండేవాళ్ళం, సిజేరియనా, నార్మల్లా, ఎలా ఉంటుంది ఇవన్నీ అడుగుతూ ఉండేది. సో గుడ్ ఫ్రెండ్, చాలా స్పాంటేనియస్గా ఉంటుంది, చిలిపిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ నేను బయటకు వచ్చినప్పుడు చూస్తుంటే ఆ ప్రేరణ ఈ ప్రేరణ బూతులు మాట్లాడుతుంది ఇవన్నీ కూడా. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అనేది ఇవాళ రేపట్లో చిన్నపిల్లలు కూడా చూస్తున్నాను. అవును. ఎలా అంటే నేను బయటకు వచ్చిన తర్వాత షాక్ అయ్యా. నేను ప్రేరణ మాట్లాడుకున్న మాటలు, ఏది బిందీ గురించి మాట్లాడితే నువ్వు మున్సిపాలిటీ బిందీల గురించి చెప్తే దాన్ని ఇద్దరు చిన్నపిల్లలు యాజ్ ఇట్ ఈస్గా నాలాగే ఒక రింగులు పెట్టుకొని జూనియర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని రిప్లికేట్ చేశారు. అంటే ఎంత ఫాలో అవుతున్నారు, ప్రతి మాటని వాళ్ళు ఎంత ఫాలో అవుతున్నారు. చిన్నపిల్లలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి వాళ్ళు, అంతే అన్న. సో మనం అలాంటి షోలో నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు రేపు నువ్వు ఒక బూత్ మాట్లాడినా, లేకపోతే నువ్వు చేసే చేష్టలు బాగాలేకపోయినా అవి చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేస్తాయి. వాళ్ళు కూడా నేను చూసి ఇన్స్పైర్ అయ్యాను. నా హీరో సీరియడ్ చదువుతున్నాను, ఒక సీరియడ్ చదివితే చిన్నపిల్లాడిది హీరో తప్పు. అలా మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడు నిన్ను చూస్తారు చాలామంది. నాకు అక్కడ కోపం వచ్చింది. సో అదే ఆవిడ నామినేట్ చేయడానికి కారణం. బట్ అదర్వైజ్ షీఈస్ గుడ్. మార్చుకుంటే ఆ బిహేవియర్, ఆ హరితేజ గారిని తిట్టింది కూడా నాకు నచ్చల. చాలా పురుగులాగా చూడడం అట్లా నాకు నచ్చలేదు. సో దట్స్ వై నామినేటెడ్ హర్. అదేం లేకుండా ఉంటే అసలు ఇప్పటికీ బిగ్ బాస్ విన్నర్ నేను ప్రేరణ అని చెప్పింది. ఓకే. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ స్టార్టింగ్లో చూసుకుంటే మీరు అందరూ హౌస్లోకి వెళ్ళినప్పుడు నిఖిల్ అనే వ్యక్తి అంటే లైక్ కొంచెం ఇనిషియేషన్స్ తీసుకొని, ఒక లీడర్ టైప్ తీసుకొని బాగా చేసేవాడు. కానీ ఆఫ్టర్ మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కొన్ని వీక్స్ తగ్గుతూ వచ్చినప్పుడు నిఖిల్ అనే పర్సన్ చాలా లో అయిపోయాడు. బట్ గేమ్ని తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చాడు. నిఖిల్ ఫస్ట్ 2 రోజులు కూడా, నేను వెళ్ళిపోయిన తర్వాత కదా, నేను ఉన్నప్పుడే 2 రోజులు మాత్రమే కాస్త లీడర్షిప్ క్వాలిటీ తీసుకోవడం. దానికి కారణం ఏంటంటే తనకు ఆల్రెడీ ఈ ఫార్మాట్లో కొంత పరిచయం, అంతకుముందు సీజన్స్కి రావడము, ఇలాంటి గేమ్ షోస్ ఆడడము, ఇవన్నీ కూడా తనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉండడంతో అందరూ ఎనానమస్గా సరే తనకి బాగా తెలుసు కదా, చెప్తే విందాం అనే టైప్లో ఉండడం వల్ల అతను కొంత లీడర్షిప్ తీసుకొని చేస్తున్న టైంలో సోనియా గట్టి ఎదురు దెబ్బేసింది అతను. నువ్వు బయాస్డ్గా చేస్తున్నావు, ఎవరు యష్మికి బయాస్డ్గా చేస్తున్నావు అని చెప్పి ఎప్పుడైతే గట్టిగా వేసిందో తనకి గేమ్ ప్లాన్ అంతా ఐడియా ఉంది కాబట్టి, అమ్మో ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోతాను అనే ఒక భయం మొదలయ్యి దూరం పెట్టడం మొదలెట్టాడు. ఇంకా ఎందుకు నేను మెల్లగా సోబర్గా ఉన్నామని చెప్పి ఆ 2వ రోజు నుంచి గేమ్ చేంజ్ అయిపోయింది. 2వ వారం కూడా కాదు, 2వ రోజు నుంచి చేంజ్ అయిపోయింది. బట్ హీ ఈజ్ అ వెరీ అథ్లెటిక్ ప్లేయర్ కాబట్టి తనకి టాస్క్లు ఆడడం ఈజీ అవుతుంది. మంచి కంటిన్యూస్ 4 times ఫ్రీ ఫైర్. సో బేసికలీ అది అతనికి హెల్ప్ అవుతుంది. టాస్క్లు ఆడడం విషయంలో బాగా తోపు కాబట్టి అది అతనికి బాగా ప్లస్ అవుతుంది. బట్ మీరు చెప్పినట్టుగా కొంత కనబడడం తక్కువైంది అనేది, ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ ఎవరిని చూపించాలనుకుంటే వాళ్ళని చూపిస్తాడు. ఓకే. ఇప్పుడు కెమెరా నుంచి ఎప్పుడు తప్పించుకోలేడు. చూపించాలనుకుంటే ఎవరినైనా చూపించవచ్చు. బిగ్ బాస్కి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అదే జనాల ముందు తీసుకెళ్తాడు. అది ఏది రేటింగ్లు వస్తాయనుకుంటే
అలానే మీవి చాలా పోయినాయి అన్నారు. ఎడిటింగ్లో లేపేశారు అన్నట్టుగా. అండ్ నబీల్ గురించి అన్న, నబీల్ కూడా అంటే లైక్ యాజ్ అన్ యూట్యూబర్గా చేసుకొని బిగ్ బాస్ వరకు వచ్చి అండ్ బిగ్ బాస్లో అది కూడా లాస్ట్ ఫైనల్ వీక్ వరకు ఉండి సో ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్నాడు. సో నబీల్ గురించి. నబీల్ గెలిస్తే సర్ప్రైజే నాకు. నేను ఏదో గౌతమ నిఖిల అనుకుంటున్నాను. నబీల్ ఇస్ వెరీ జెన్యున్, మంచి ఫ్రెండ్లీ. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడక్కడ కొంత సేఫ్ గేమ్ ఆడినట్టు, ఒకవేళ చెప్పాల్సిన పాయింట్స్ కూడా చెప్తే నాకేమైనా నెగిటివ్ వస్తుందా అని చెప్పి భయపడి ఆగినట్టు, ఇలాంటివి కొన్ని. ఈ మధ్య కొంచెం డల్ అయ్యాడు. టాస్క్లు కూడా కొంచెం తగ్గడం ఇవన్నీ కూడా నబీల్కి కొంచెం. బట్ ఈజ్ ఆల్ గుడ్ టు గో ఫర్ విన్నర్ మెటీరియల్. సర్ప్రైజ్ మేబీ చెప్పలేం, నబీల్ కూడా అవ్వచ్చు. అండ్ విన్నింగ్ రేస్ ఎవరిద్దరి మధ్యలో ఉంటుంది? వీళ్ళిద్దరే, నిఖిల్ అండ్ గౌతమ్. నిఖిల్ అండ్ గౌతమ్. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ సపోర్ట్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు నిఖిల్ అండ్ గౌతమ్లో? ఎవరు వచ్చినా నాకు హ్యాపీ. నిఖిల్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్. గౌతమ్ నాకు తెలియకపోయినా అతని ఆట చూసి నేను అడ్మైర్ అయ్యాను. ఒక 1% గౌతమ్కి ఇస్తాను నేను. ఎందుకంటే నిఖిల్కి కొంత సపోర్ట్ గట్టిగా ఉంది లోపల, టీమ్మేట్స్ కావచ్చు, అలాగే బయట 2 రాష్ట్రాల సపోర్ట్ ఉంది ఆయనకి, కర్ణాటక అండ్ ఆంధ్ర. బట్ గౌతమ్ బయట వేరే స్టేట్ల సపోర్ట్ లేదు, 2 తెలుగు రాష్ట్రాలే. బట్ కంటెస్టెంట్ సపోర్ట్ కూడా కొంత తక్కువే ఉంది. కాబట్టి ఆ కోణంలో ఒక చిన్న సింపతి కార్డు గౌతమ్ మీద తెలుస్తుంది. ఓకే. అండ్